హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. బేరుపొట్టు తీసి పడేస్తున్నారా మీరు? పడేయకండి. పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఇది చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు చేసిన రెసిపీ ఏనండి. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి. ఇదిగోండి, జీరల్లా ఉంటుంది కదా బేరుపొట్టు మీద, అదైతే తీసి పక్కకి వేసేస్తున్నాను. ఓన్లీ తొక్క తీసి పక్కకు పెట్టుకోండి. ఫ్రెష్గా ఉన్న 3 బీరకాయల పొట్టుతో అయితే నేను చేస్తున్నానండి. ఫ్రెష్గా ఉన్న బీరకాయలది అయితే చాలా బాగుంటుంది. దీంతో అట్లు కూడా వేసుకుంటారండి, బియ్యంతో. అది కూడా చాలా బాగుంటుంది. ఈసారి చెప్తాను మీకు. ఇదిగోండి, 3 బీరకాయలని పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్లు ఆయిల్ మరిగాక 3 స్పూన్లు వేరుశనగపప్పు కానీ 3 స్పూన్లు నువ్వులు కానీ వేసుకొని వేగనివ్వండి. ఇలా కొంచెం వేగాక మినప్పప్పు ఉంటుంది కదా, గుండు మినప్పప్పు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను వేసుకొని వేగనివ్వండి. బాగా వేగాలండి ధనియాలు అవిను, మాడిపోకూడదు. అండ్ ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు 5 తీసుకొని వేయండి. కొద్దిగా దంచుకోవాలండి, అటు ఇటు దంచి వేయండి. వేసి వేగనివ్వండి. వేగుతుండగానే 5 కానీ 6 కానీ పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక పచ్చిమిరపకాయ పెంచుకోండి, లేకపోతే ఒక పచ్చిమిరపకాయ తగ్గించుకోండి తక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇవి వేగాక మనము తురుముకున్నాం కదా పై పీల్ అంతా, అది వేసుకోవాలండి. బీరకాయ పొట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వండి. సాల్ట్ వేసుకుంటే వేగంగా మగ్గిపోతుందండి. పసుపు కూడా కొద్దిగా వేయండి, మంచి కలర్ ఉంటుంది పచ్చడికి అనేది. కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం కలుపుకుంటూ వేపుకుంటూ ఉండండి. చిన్న చింతపండు అయితే అందులో పెట్టేసుకోండి, పెట్టుకుంటే మగ్గిపోతుంది చింతపండు కూడా. ఎంతంటే ఒక ఉసిరికాయ ఎంత అయితే సరిపోతుందండి చింతపండు. మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. దీన్ని అంతటిని ఇప్పుడు మగ్గించుకుంటూ ఉంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి మధ్యలో. ఇదిగోండి, దగ్గర పడిపోయింది చూడండి. ఇప్పుడు బాగా చల్లారనివ్వండి. ఎప్పుడు మిక్సీ జార్లో వేసినప్పుడు వేడిగా వేయకూడదు, మిక్సీ పాడైపోతుంది. మిక్సీ జార్లో చల్లారాక వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు కావలిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి, ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మెత్తగా అయ్యింది పచ్చడి అనేది. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద తాలింపు గిన్నె పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వండి. లాస్ట్లో ఇంగువ వేసుకోండి, కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు బాగా వేగాక మనం పచ్చడి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.